హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్. ఈ వీడియోలో మనం వరి పంటలో ఉపయోగించే అమ్మోనియం సల్ఫేట్కు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా మొక్కల పెరుగుదలకు మరియు దిగుబడిని పెంచడంలో ఎరువులు చాలా కీలక పాత్రను వహిస్తాయి. వరి పంటకు సంబంధించి అమ్మోనియం సల్ఫేట్ కూడా ఒక ముఖ్యమైన ఎరువుగా గుర్తించబడింది. మొక్కల పెరుగుదలకు మరియు మెరుగైన దిగుబడిని సాధించడానికి రైతులు అనేక రకాల ఎరువులను ఉపయోగించడం జరుగుతుంది. వాటిలో ముఖ్యమైనవి నత్రజని, భాస్వరం, పొటాషియం మరియు ఇతర సూక్ష్మ పోషకాలు. అమ్మోనియం సల్ఫేట్ మరియు యూరియా ఇవి రెండూ కూడా మొక్కల పెరుగుదలకు ఎంతో ముఖ్యమైన పోషక పదార్థమైనటువంటి నత్రజని అందించే ఎరువులుగా ఉపయోగించడం జరుగుతుంది. అమ్మోనియం సల్ఫేట్ ఎరువులను యూరియాతో పోలిస్తే తక్కువ నత్రజని నష్టాన్ని కలిగి ఉంటాయి. నీటిపారుదల తక్కువగా ఉన్నప్పుడు కానీ వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు యూరియాను ఉపయోగించినట్లయితే దీనిలోని నత్రజని ఎక్కువగా గాలిలో కలిసిపోవడం జరుగుతుంది. మొక్కలు కేవలం 30-40% నత్రజనిని మాత్రమే గ్రహించుకుంటాయి. అదే అమ్మోనియం సల్ఫేట్ను కనుక ఉపయోగించినట్లయితే ఈ నత్రజని నష్టం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా నేలలో స్థిరంగా ఉండి ఎక్కువ రోజుల పాటు మొక్కకి నత్రజనిని అందించడం జరుగుతుంది. ఎప్పుడైతే నేలలో నత్రజని స్థాయి ఎక్కువగా ఉంటుందో మొక్కల వేళ్ళు బలంగా ఉండి మొక్క పెరుగుదలకు అవసరమైన పోషకాలను గ్రహించుకోవడం ద్వారా మొక్కల్లో ప్రోటీన్ కంటెంట్ అభివృద్ధి చెంది మొక్కలు ఏపుగా పెరగడం జరుగుతుంది. ఎప్పుడైతే మొక్కలు పెరుగుదల బాగా ఉంటుందో ఆటోమేటిక్గా దిగుబడులు అనేవి కూడా మెరుగ్గా ఉంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ అమ్మోనియం సల్ఫేట్లో సల్ఫర్ కూడా ఉండటం వల్ల మొక్కల్లో వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగుళ్ళు నివారించడంలో సహాయపడుతుంది. ఇక్కడ రైతులకు ఉండే మరొక ముఖ్యమైన సందేహం, ఈ అమ్మోనియం సల్ఫేట్ ఎరువులను వరిలో ఏ సమయంలో ఉపయోగించాలని చెప్పి చాలామంది కామెంట్ల రూపంలో అడగడం జరుగుతుంది. ఇక్కడ రైతులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం, ఏ ఎరువులనైనా సరే మొక్కకి వివిధ దశల్లో అందించవలసి ఉంటుంది. దేనిని కూడా ఒకేసారి ఎక్కువ మొత్తంలో అందించవద్దు. మిగతా ఎరువుల్లాగే ఈ అమ్మోనియం సల్ఫేట్ ఎరువులను కూడా 2 దశల్లో మొక్కకి అందించవలసి ఉంటుంది. ముఖ్యంగా మొదటిసారి వరిలో పిలకలు వచ్చే దశలో ఒకసారి మరియు రెండవసారి పునరుత్పత్తి దశలో అంటే వరిలో వెన్ను వేసే దశలో ఉపయోగించవలసి ఉంటుంది. ఇక్కడ రైతులు గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం, వరి పొలానికి సంబంధించి మనం అందించే ఎరువుల పరిమాణం అనేది స్థిరంగా ఉండదు. నేల స్వభావాన్ని బట్టి మనం అందించే ఎరువుల యొక్క పరిమాణం కూడా మారుతూ ఉంటుంది. ఈ విషయాన్ని రైతులు గమనించగలరు. థ్యాంక్ యూ.